కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. దీనికి అర్థం ఏంటి? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. విత్తిన దానిని బట్టి పంట. కొంతమంది జీవితంలో అంటే వారి విశ్వాసం గొప్పదైతే వారు కొంచెం విత్తినా, కొన్నిసార్లు విత్తనము లేకుండా వారు పంట కోస్తారు. విశ్వాసం గొప్పదైతే. కొంతమంది విశ్వాసం లేకుండా విత్తుతారు, విశ్వాసం లేకుండా కొంచెమే విత్తుతారు. ఉదాహరణకు మన ఆఫరింగ్స్, మన కానుక. ఇప్పుడు మనం ఇచ్చే కానుక ఎట్లుంటుందంటే, కొంతమంది ఏం ఆలోచించరు, నేను ఏది బెస్ట్ ఇవ్వాలనే వాళ్ళు ఆలోచిస్తారు. కొంతమంది ఏమో బెస్ట్ ఉన్నా కూడా లేదు ఇది పక్కన జరిపేసి ఇంకోటి చిన్నది తీసి దేవునికి ఇవ్వాలి అన్నప్పుడు ఉన్నతమైనది, విలువైనది, శ్రేష్టమైనది నేను ఇవ్వాలా. అదేవిధంగా దేవునికి ఇచ్చే సమయం కావచ్చు, నేను దేవుని కోసం పని చేసే ఆ పని ఆ శ్రద్ధతో కదా, పాస్టర్ గారు చూడట్లేదు, చెప్పలేదులే, నాకు చెప్తేనే నేను చేస్తాను కొంతమంది ఉంటారు. కొంతమంది చెప్పకుండా ఇది మనది కదా, ఇది మనది, మన సంఘం, మనది గుడి అని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు చూడకపోయినా వాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని పనులు. కొంతమంది కనబడేటట్టే పాస్టర్ గారు ముందుకు వచ్చి పాస్టర్ గారు అప్పుడే పని చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఒకరు లేచి వెళ్ళిపోతారు. కొంతమంది పాస్టర్ చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు, దాని ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. అవునమ్మా, ఇస్తాడే ఇవ్వడా? ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు, నీవిచ్చే కానుకకు ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు చేసే ప్రతి దానము కదా, బీదలను కనికరించినప్పుడు దేవుడు చూస్తాడు. మరి అనేక పనులు నువ్వు చేస్తూ ఉన్నావు, అవన్నీ గమనిస్తాడు కదా. అప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయ కదా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. తర్వాత ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వస్తున్నాను, ఇక ఆలస్యం చెయ్యను. వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం కదా, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి దేవుడు మరి నీకు ఇవ్వడానికి ఆయన జీతం సిద్ధపరిచాడంట. ఈరోజు దేవుని లెక్క చేయకుండా, భార్యను లెక్క చేయకుండా, భర్తను లెక్క చేయకుండా, కొంతమంది కుటుంబమును లెక్క చేయకుండా, దేవుడిచ్చిన పిల్లలను లెక్క చేయకుండా, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని లెక్క చేయకుండా, దేవుడిచ్చిన వ్యాపారం లెక్క చేయకుండా, దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను లెక్క చేయకుండా వారు జీవిస్తూ ఉంటారనమాట కదా. అందరినీ దుఃఖపరుచుకుంటూ, అందరినీ బాధ పెడుతూ. మరి అలాంటి వారికి జీతము సిద్ధపరిచి ఉంచాడంట దేవుడు. వాని వాని క్రియల చొప్పున నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నావు. దేవా, నేను పాపినే, నేను తప్పు చేశాను, నేను తెలియక నా తల్లిని తండ్రిని బాధ పెట్టాను, నా కుటుంబీకులను బాధ పెట్టాను నా స్వార్థం కోసం. కొంతమంది డబ్బుల కోసం వేధిస్తూ ఉంటారు తల్లిదండ్రులను, కొంతమంది మరి ఉద్యోగం కోసం వేధిస్తారు, కొంతమంది మరి వారు అబ్రాడ్ పోవాలా, నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు చచ్చైనా సరే నాకు డబ్బులు తెచ్చి అంటాడు. కొంతమంది తాగుడు అలవాటు పడతారు, తాగి 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 ఆ తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారు, భార్యను వేధిస్తూ ఉంటారు. వాళ్ళకి నిద్ర ఉండదు, వేరే వాళ్ళకి నిద్ర ఉండదు, చాలా వేదన గురి చేస్తూ ఉంటారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, అమ్మా, అలాంటి ఉద్దేశాలు, అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నీ హృదయాన్ని మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు నీలో ఉన్నటువంటి ఆ చీకటిని తీసివేస్తాడు. నీకు ఆ వెలుగు చేత నేను నింపి, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ జీతము దేవుడు నీకు ఇస్తాడు. నీ క్రియల చొప్పున నువ్వు పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే దేవుడు క్షమించి, దేవుడు నిన్ను బ్లెస్ చేయడానికి నువ్వు కోల్పోయిన సమస్తము దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే కదా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చాడు ఏమని, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా, అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనండి ఒకసారి అందరూ, అత్యధికముగా, అత్యధికముగా
దేవుడు దీవించునుగాక. చెప్పండి, పక్కనున్నవని చూసి చెప్పండి, అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అత్యధికముగా దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆ వెలుగును ఆశ్రయించిన వారై మనము కూడా క్రీస్తుతో కూడా వెలిగించబడి వెలుగు సంబంధులుగా మనం ఈ లోకములో బ్రతికినంత కాలం అనేకులను వెలిగిస్తూ అనేకులను దేవుని తట్టు తిప్పువారముగా మనం ఉండాలి. మరి దాని ప్రతిఫలము దేవుడు ఇస్తాడయ్యడా? ఇస్తాడు. అందుకనే మనము అనేకులను దేవుని మందిరానికి ఆహ్వానించాలి. నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని సన్నిధికి నడిపిస్తారో కుటుంబాలను, వారి పైన దేవుని గొప్ప దీవెన ఉంటుంది. హల్లెలూయా. దాని ప్రతిఫలం వారు ఖచ్చితంగా పొందుతారు కదా. చనిపోయినాక కాదు, ఇక్కడ ఉన్నప్పుడు ఇహమందో అనేక రెట్లు వారు దీవించబడతారంట. ఇంకా ఒకవేళ దేవుని చిత్తమై మరి దేవుని పిలుపునందుకుంటే నిత్య జీవము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఇదిగో ఈరోజు ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. బిడ్డలను బలపరచండి, దీవించండి. నేను ఈ వాక్యం వింటున్నారు ప్రభా, అటు వారందరినీ కూడా బలపరచండి, అభిషేకించండి, నూతన శక్తితో నింపండి, నూతన ఆరోగ్యముతో నింపండి ప్రభా. ఈరోజు విన్న ప్రతి మాట ఏదియు మరి వారి హృదయంలో నుండి, వారి జీవితం నుంచి మరి సాతానుని ఎత్తుకొని పోకుండా అవన్నీ వారి హృదయంలో నాటుకొని దాచిపెట్టుకొని వారి జీవితాలను బాగు చేసుకొని వారి జీవితాలను సరి చేసుకొని శ్రేష్టమైన జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని వారి జీవితంలో మొదలుపెట్టి గొప్ప విజయాలను పొందుకుంటూ గొప్పగా దీవించబడ్డకు సహాయం చేయండి, గొప్పగా ఆశీర్వదించండి. నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.